హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అమరావతిలో రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్స్ ఎల్పిఎస్ లేఅవుట్లో ఒక ప్రైవేట్ పెట్రోల్ బంక్ అయితే నిర్మాణం జరుగుతుంది. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మీకు ఈరోజు వీడియోలో చూపిస్తాను. ప్రజెంట్ ఎగ్జాక్ట్గా వచ్చేసి సీడీ యాక్సిస్ రోడ్లో సిఆర్డీఏ ఆఫీస్ దగ్గర అయితే మనం ఉన్నాము. ఇక్కడ నుండి స్టార్ట్ అవుదాము. పెట్రోల్ బంక్ అని చెప్పా కదండి, మనకు కనిపిస్తుంది కదా సైట్ మొత్తం ఇదే అనమాట. ఈ ఏదైతే ఇది ఉందో ఇదంతా కూడా ఇప్పుడు పెట్రోల్ బంక్ నిర్మిస్తున్నారు ఈ సైట్లో. నేను దీనికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఇది మనకి ఇదంతా కనిపిస్తుంది కదా, ఇదంతా ఓపెన్ ఏరియా అంతా కూడా. ఈ ఓపెన్ ఏరియా అంతా కూడా ఎల్పిఎస్ లేఅవుట్ అనమాట. అంటే జోన్ 7 అంటే ఈ రైతులకి ఇచ్చిన ఎల్పిఎస్ లేఅవుట్స్ ని కొన్ని జోన్స్ విధంగా డివైడ్ చేసుకున్నారు. సో ఏదైతే వెలగపూడి, కొండమరాజుపాలెం ఏరియాలో ఉన్న వాళ్ళకి వచ్చేసరికి జోన్ 7లోకి వస్తుంది. ఆ జోన్ 7లో కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ ఉంటాయి అనమాట. మనకి ఇప్పుడు ఏదైతే లోకల్ కింద కనిపిస్తుంది కదా కాంపౌండ్ వాల్, మీకు కాంపౌండ్ వాల్ కనిపిస్తుంది. ఈ కాంపౌండ్ వాల్ బౌండరీ వాల్ లిమిట్స్లో ఉన్నది అనమాట ఈ పెట్రోల్ పంపుకి సంబంధించిన ఏరియా అనమాట. ఇది ఓవరాల్గా అయితే 25 సెంట్స్ అనమాట. ఏదైతే ఒక ఫార్మర్ దగ్గర లీజుకి తీసుకున్నారు, లీజుకి తీసుకుని అయితే ఇక్కడ పెట్రోల్ పంపు నిర్మిస్తున్నారు. మొత్తం పెట్రోల్ పంపుకు సంబంధించిన ట్యాంకర్స్ వర్క్స్ కానీ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. మనం చూడొచ్చు వీడియోలో. ఇది యాక్చువల్గా 3 months అయింది స్టార్ట్ చేసి. చూడొచ్చు ట్యాంకర్లు కానీ ఇదంతా కనిపిస్తుంది కదా. వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. August 15th అయితే దీన్ని ఓపెన్ చేయాలని అయితే ప్లానింగ్లో ఉన్నారు. ఇక్కడ కనెక్షన్ నిర్మాణంలో ఉంది కదా, ఆఫీస్ సెటప్ ఆఫీస్ కోసం అనమాట. ఆఫీస్ కోసం దాన్ని నిర్మిస్తున్నారు. చాలా స్పీడ్గా అయితే వర్క్స్ స్టార్ట్ చేస్తున్నారు. అయితే మనకి ఇక్కడ అమరావతిలో ఈ ఎల్పిఎస్ లేఅవుట్ ఎలా ఏంటనేది మీకు చెప్తాను. నార్మల్గా అమరావతి రాజధాని కోసం అయితే ల్యాండ్ పూలింగ్ చేశారు కదా. ల్యాండ్ పూలింగ్ చేసేటప్పుడు సిఆర్డీ ఏం చేసిందంటే ప్రభుత్వం 1 ఎకరా మెట్ట భూమి ఇస్తే 1000 గజాలు రెసిడెన్షియల్, 250 గజాలు అయితే కమర్షియల్ ప్లాట్స్ అయితే ఇచ్చారు. అలానే జరీబ్ భూమి ఇస్తే 1000 గజాలు రెసిడెన్షియల్, అలానే 450 గజాలు కమర్షియల్ అయితే ఇచ్చారు రిటర్నబుల్ ఫ్లాట్ కింద. సో అలా ఒక ఫార్మర్కి వచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్ని అయితే ఎవరైతే బిజినెస్ చేయాలనుకున్నారో వాళ్ళు ఇక్కడ లీజ్ తీసుకొని ఇక్కడైతే జియో పెట్రోల్ పంప్ అయితే పెడుతున్నారు. ఆల్మోస్ట్ అయితే ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. మనం చూడొచ్చు వర్క్స్ అన్ని కూడా ప్రజెంట్ బోర్కి సంబంధించిన వర్క్స్ నడుస్తున్నాయి. ఇదంతా కూడా నార్మల్గా ఇది పెట్రోల్ పంప్ ట్యాంకర్స్ ఇవన్నీ దానికోసం అనమాట. ఇక్కడ ఏదైతే సైడ్న ఇక్కడ ఉంది కదా, ఇదైతే స్పేస్ ఉందో ఇది వచ్చేసరికి మొబైల్ డిస్పెన్సర్ అనమాట. ఏదైతే లోకల్గా మొబైల్ ట్రాన్స్పోర్ట్ కింద వెహికల్ ఉంటుంది కదా జియో వాళ్ళది, వాళ్ళు ఇక్కడ నుండే ఎక్కడైతే నీడ్ ఉందో వాళ్ళకి డైరెక్ట్గా మొబైల్ ట్రాన్స్పోర్ట్ ద్వారా సప్లై చేస్తారో ఆ వెహికల్ వీడియో కూడా మీకు చూపిస్తాను. అక్కడ రోడ్డు పైన వెహికల్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసరికి మొబైల్ డిస్పెన్సర్ అనమాట. మొత్తం అక్కడ మొబైల్గా దానితో ట్రాన్స్పోర్ట్ చేస్తారనమాట. ఆ వెహికల్ కోసం సంబంధించి ఫిల్లింగ్ స్టేషన్ అనమాట ఇది. ఈ ఏరియా ఈ ఏరియా అంతా కూడా నార్మల్గా వెహికల్స్ వచ్చి ఫిల్ చేసుకునే దానికి ఈ ఏరియా అనమాట. చాలా స్పీడ్గా అయితే వర్క్స్ జరుగుతున్నాయి. మొత్తం చూడొచ్చు మీరంతా కూడా. ఎందుకంటే ఆల్మోస్ట్ 3-4 monthsలోనే ఇదంతా కూడా ఈ స్టేజ్కి తీసుకొచ్చారు, పర్మిషన్స్ కానీ మొత్తం అంతా కూడా. ఇదైతే జియో పెట్రోల్ బంక్ అనమాట. ఈ పెట్రోల్ బంక్ సైట్ లొకేషన్ వచ్చేసరికి ఎగ్జాక్ట్గా ఇది నేను ఉన్నది వచ్చేసరికి N11 రోడ్డు. అలానే మనకి ఎదురుగా కనిపిస్తుంది కదా, అక్కడ అడ్డంగా వెళ్తుంది వెహికల్ వెళ్తుంది చూడండి, లారీ వెళ్తుంది. అది వచ్చేసరికి E6 రోడ్ అనమాట. E6 రోడ్ అనగానే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు హౌస్ ఉంటుంది, నియర్ బైనే ఉంటుంది. హౌస్ కూడా మీకు చూపిస్తాను ఒకసారి. మనకి అక్కడ హౌస్ కనిపిస్తుంది కదా, అది సిబిఎన్ గారి హౌస్. అలానే ఇంకొక కన్స్ట్రక్షన్ సైట్ కనిపిస్తుంది కదా, హౌస్ ఒక అపార్ట్మెంట్ మాదిరి, అది వచ్చేసరికి మినిస్టర్ నారాయణ గారి హౌస్ అనమాట. కొంచెం ప్రైమ్ ఏరియా అనమాట ఇది. సైట్కి సంబంధించి చాలా దగ్గరలోనే మనకి ఎత్తుగా టవర్స్ కనిపిస్తున్నాయి కదా, మొత్తం కూడా హైరైజ్ నిర్మాణాలు. అవన్నీ కూడా ఎన్జిఓ టవర్స్, గ్రూప్ డి టవర్స్, గెజిట్ ఆఫీసర్ టవర్స్. అలానే ఎదురుగా చూస్తే మనకి విట్ యూనివర్సిటీ కూడా కనిపిస్తుంది, విట్ యూనివర్సిటీ ఈ సైడ్ ఇవన్నీ కూడా. అలానే ఇటు పక్క చూస్తే ఒకసారి ఇటు పక్క చూపించు, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తుంది కదా. ఇవన్నీ కూడా జడ్జెస్ బంగ్లాస్ అనమాట. ఇవన్నీ ఎదురుగా ఈ ఫస్ట్ వచ్చేవి జడ్జెస్ బంగ్లాస్, ఆ తర్వాత మినిస్టర్ బంగ్లాస్ ఉంటాయి, తర్వాత ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఉంటుంది, తర్వాత సిఆర్డీఏ బిల్డింగ్ ఉంటుంది. సో ప్రైమ్ లొకేషన్లో అయితే దీన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఎదురుగా హైకోర్టు కూడా. మొత్తం ఏదైతే కోర్ క్యాపిటల్ ఉందో కోర్ క్యాపిటల్కి సంబంధించి సెంటర్లోనే ఈ రిటర్నబుల్ ఫ్లాట్ రావడం, అతనికి ఆ రిటర్నబుల్ ఫ్లాట్ ని ఆయన వేరే వాళ్ళకి లీజుకోవడం అయితే జరిగింది. ఓవరాల్ గా అయితే August 15కి అయితే ఈ పెట్రోల్ పంప్ ఓపెన్ చేస్తామని అయితే అక్కడ ఉన్న వాళ్ళు అయితే చెప్తున్నారు. అలానే ఒక పక్క ఇదైతే N11 రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కూడా చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. మనకి బ్యాక్ సైడ్ చూడొచ్చు. మాది వెలగపూడి గ్రామం అండి. నా పేరు బొర్రా రామకృష్ణ. నేనైతే 6.5 ఇచ్చాను. నాకు కమర్షియల్ ఇచ్చారు, నివాస స్థలాలు ఇచ్చారు. 3 ఏరియాల్లో ఇచ్చారు. 3 రెవెన్యూలో శాఖమూరు, వెలగపూడి, కొండరాజుపాలెం ఇచ్చాను. నాకు మా ఏరియాలోనే ప్లాట్లు ఇచ్చారు.
ఇక్కడ వాళ్ళు చూసుకొని సైట్ అడిగారు లీజుకి కావాలని పెట్రోల్ బంక్కి. నా ఇష్టపూర్వకంగానే ఇచ్చాను. 11 ఏళ్ళ అగ్రిమెంట్ ఇచ్చాను. ప్లస్ ఇంకోటి ఏంటంటే రాజధానిలో పనుల మట్టికి బాగా స్పీడ్గానే జరుగుతున్నాయి. ఎల్పిఎస్లో రోడ్లు అన్నీ పూర్తిగా బాగానే జరుగుతున్నాయి. ఈసారి బాగా స్పీడ్గానే వర్క్ జరుగుతుంది. ఇబ్బంది ఏం లేదు. రైతులకు కూడా కౌళ్ళు అయ్యి టయానికి ఇస్తున్నారు. ఈ 2-3 ఏళ్లలో పూర్తిగా అయిపోతే రైతులు ఈ ప్లాట్లు ఇల్లు కట్టుకోవడానికి, ఇంతకుముందు 5 సంవత్సరాలు బాగా ఎడారి శ్మశానం 5 అని చెప్పి నానా ఇబ్బందులు పెట్టారు. నేను జైలుకి కూడా వెళ్ళొచ్చాను దాని గురించి. ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు. పూర్తిగా గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది. పక్కనే విద్యా సంస్థలు కూడా వచ్చినాయి. ఇటు చంద్రబాబు గారి ఇల్లు ఉంది, పూర్తి అయిపోతుంది. రోడ్లన్నీ పూర్తి అయిపోయినాయి. హైకోర్టు అన్నీ చేస్తున్నారు. బాగా స్పీడ్గానే అవుతుంది.